మీరు ఒక విషయాన్ని ఒక వ్యక్తికి చెప్తున్నారనుకోండి. అది కూడా స్పష్టంగా. మీరేం ఆలోచిస్తారంటే, ఆ వ్యక్తి పూర్తిగా అర్థం చేసుకున్నాడని మీరనుకుంటారు. నిజానికి ఆ వ్యక్తి అర్థం చేసుకున్నాడా లేదా అనేది అతని మానసిక స్థాయి బట్టి ఉండిద్ది. మీకు ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. ఒక 50 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు. అలాగే 50వ అంతస్తులో ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, "నువ్వేం చూస్తున్నావు? నీకేం కనిపిస్తుంది?" అని అడిగాననుకోండి. అతనేం చెప్తాడంటే, "నాకు సైకిల్ కనిపిస్తున్నాయి, బండ్లు కనిపిస్తున్నాయి, మనుషులు కనిపిస్తున్నారు, డ్రైనేజ్ కనిపిస్తుంది, చెత్త కనిపిస్తుంది, అలాగే పొల్యూషన్ కనిపిస్తుంది" అని సమాధానం చెప్తాడు. అదే నేను 50వ అంతస్తులో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, "నువ్వేం చూస్తున్నావు? నీకేం కనిపిస్తుంది?" అని అడిగాననుకోండి. ఆ వ్యక్తి చెప్పే సమాధానం, "నేను సూర్యుని యొక్క అందాన్ని చూస్తున్నాను, ఈ మేఘాల యొక్క అందాన్ని చూస్తున్నాను, ఈ ప్రకృతి యొక్క అందాన్ని చూస్తున్నాను, అలాగే ఆకాశంలో ఉన్న నక్షత్రాల అందాన్ని చూస్తున్నాను, యావత్ ఈ లోకాన్ని సృష్టించిన భగవంతుడి యొక్క శక్తిని అర్థం చేసుకుంటున్నాను" అని సమాధానం చెప్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ 50 అంతస్తుల అపార్ట్మెంట్‌ని ఒక మానసిక స్థాయిగా అనుకోండి. ఏ వ్యక్తి అయితే కింద స్థాయిలో ఉన్నాడో, ఆ వ్యక్తి ఎలా గ్రహించాడో అర్థం చేసుకోండి. ఏ వ్యక్తి అయితే 50వ అంతస్తులో ఉన్నాడో, ఆ వ్యక్తి ఎలా గ్రహించాడో చూడండి. అంటే మన మానసిక స్థాయి అధమంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా గ్రహిస్తున్నామో, అదే మన మానసిక స్థాయి ఉన్నతంగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎలా గ్రహిస్తున్నాడో అర్థం చేసుకోండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ వ్యక్తి ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేడు. ఎందుకంటే అతని మానసిక స్థాయి బట్టి అతనికి గ్రహణ శక్తి ఉండిద్ది. మీరు ఇది అర్థం చేసుకోవాలి. అందరూ ఒకేలాగా అర్థం చేసుకుంటే ఈ ప్రపంచం ఒకేలాగే ఉండిద్ది. ఒకేలాగా లేదు అంటే అందరూ ఒకేలాగా అర్థం చేసుకోలేరు. ఎందుకు అర్థం చేసుకోలేరు అంటే వాళ్ళ మానసిక స్థాయి అందరిది ఒకేలాగా ఉండదు. ధన్యవాదాలు.